హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో గ్రీన్ చికెన్ కర్రీకి కావాల్సినవి చికెన్, ఉల్లిపాయ ముక్కలు, 10-15 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాజు, కసూరి మేతి, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, పసుపు, ఉప్పు, జీలకర్ర, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, 1 కప్పు పెరుగు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో మన కర్రీకి సరిపోయేంతగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక జీలకర్ర, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలాని వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కసూరి మేతి, పసుపు, ధనియా పౌడరు, కప్పు పెరుగు కూడా వేసుకొని మసాలా అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని మసాలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసుకొని చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చికెన్ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మరొక 10 నిమిషాలు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో చికెన్ని బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ని కలుపుకొని పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకెంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.